ఈ తెలుగు అభ్యసనం ద్వారా సులభంగా తెలుగు నేర్చుకుందాం. ఈ తెలుగు అభ్యసనం విద్యాభ్యాసం, సంశ్లిష్ట వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు 2 లేదా అంతకంటే ఎక్కువ సామాన్య వాక్యాలలో ఒక సమాపక్రియ తప్ప మిగిలిన సమాపక్రియలు అసమాపక్రియలుగా మారిన సందర్భంలో ఆ సామాన్య వాక్యాలు ఒక సంశ్లిష్ట వాక్యంగా మారుతాయి. ఉదాహరణ: సామాన్య వాక్యాలు: రాము ఉదయాన్నే నిద్ర లేచాడు. రాము స్నానం చేశాడు. రాము బడికి వెళ్ళాడు. సంశ్లిష్ట వాక్యం: రాము ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళాడు. లేచి, చేసి అనే అసమాపక్రియలు ఉన్నందువలన ఇది సంశ్లిష్ట వాక్యం. సంశ్లిష్ట వాక్యాలు: క్త్వార్థక వాక్యాలు, భూతకాల అసమాపక్రియ. సామాన్య వాక్యాలు: వైష్ణవి పుస్తకం చదివింది. వైష్ణవి నిద్రపోయింది. సంశ్లిష్ట వాక్యం: వైష్ణవి పుస్తకం చదివి నిద్రపోయింది. సామాన్య వాక్యాలు: ఉదయ్ భోజనం చేశాడు. ఉదయ్ సినిమాకి వెళ్ళాడు. సంశ్లిష్ట వాక్యం: ఉదయ్ భోజనం చేసి సినిమాకు వెళ్ళాడు. సామాన్య వాక్యాలు: అరుణ్ చిత్రాలు గీశాడు. అరుణ్ ప్రదర్శనకు పెట్టాడు. సంశ్లిష్ట వాక్యం: అరుణ్ చిత్రాలు గీసి ప్రదర్శనకు పెట్టాడు. సామాన్య వాక్యాలు: సీత అన్నం తిన్నది. సీత బడికి వెళ్ళింది. సంశ్లిష్ట వాక్యం: సీత అన్నం తిని బడికి వెళ్ళింది. సామాన్య వాక్యాలు: శ్రీకాంత్ అన్నం తిన్నాడు. శ్రీకాంత్ బడికి వచ్చాడు. సంశ్లిష్ట వాక్యం: శ్రీకాంత్ అన్నం తిని బడికి వచ్చాడు. సామాన్య వాక్యాలు: మాధవి బాగా చదివింది. మాధవి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. సంశ్లిష్ట వాక్యం: మాధవి బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. సామాన్య వాక్యాలు: గౌతమి సంగీతం నేర్చుకున్నది. గౌతమి బాగా పాడింది. గౌతమి అందరి మన్ననలు పొందింది. సంశ్లిష్ట వాక్యం: గౌతమి సంగీతం నేర్చుకుని బాగా పాడి అందరి మన్ననలు పొందింది. సామాన్య వాక్యాలు: శర్వాణి పాఠం చదివింది. శర్వాణి నిద్రపోయింది. సంశ్లిష్ట వాక్యం: శర్వాణి పాఠం చదివి నిద్రపోయింది. సామాన్య వాక్యాలు: మహతి ఆట ఆడింది. మహతి అన్నం తిన్నది. సంశ్లిష్ట వాక్యం: మహతి ఆట ఆడి అన్నం తిన్నది. సామాన్య వాక్యాలు:
శ్రీనిధి జడ వేసుకుంది. శ్రీనిధి పూలు పెట్టుకుంది. సంశ్లిష్ట వాక్యం. శ్రీనిధి జడ వేసుకుని పూలు పెట్టుకుంది. సామాన్య వాక్యాలు. మాధవి పాఠం చదివింది. మాధవి పద్యం చెప్పింది. సంశ్లిష్ట వాక్యం. మాధవి పాఠం చదివి పద్యం చెప్పింది. సామాన్య వాక్యాలు. శివాని కళాశాలకు వెళ్ళింది. శివాని పాటల పోటీలో పాల్గొన్నది. సంశ్లిష్ట వాక్యం. శివాని కళాశాలకు వెళ్ళి పాటల పోటీలో పాల్గొన్నది. సామాన్య వాక్యాలు. పుష్ప అన్నం తిన్నది. పుష్ప నిద్రపోయింది. సంశ్లిష్ట వాక్యం. పుష్ప అన్నం తిని నిద్రపోయింది. సామాన్య వాక్యాలు. సుమంత్ పోటీలకు వెళ్ళాడు. సుమంత్ మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. సంశ్లిష్ట వాక్యం. సుమంత్ పోటీలకు వెళ్ళి మంచి అలవాట్ల గురించి ప్రసంగించాడు. సామాన్య వాక్యాలు. శరత్ ఇంటికి వచ్చాడు. శరత్ అన్నం తిన్నాడు. సంశ్లిష్ట వాక్యం. శరత్ ఇంటికి వచ్చి అన్నం తిన్నాడు. సామాన్య వాక్యాలు. కందుకూరి రచనలు చేశాడు. కందుకూరి సంఘ సంస్కరణ చేశాడు. సంశ్లిష్ట వాక్యం. కందుకూరి రచనలు చేసి సంఘ సంస్కరణ చేశాడు. సామాన్య వాక్యాలు. రంగడు అడవికి వెళ్ళాడు. రంగడు కట్టెలు తెచ్చాడు. సంశ్లిష్ట వాక్యం. రంగడు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాడు. సామాన్య వాక్యాలు. నీలిమ టీవీ చూసింది. నీలిమ నిద్రపోయింది. సంశ్లిష్ట వాక్యం. నీలిమ టీవీ చూసి నిద్రపోయింది. సామాన్య వాక్యాలు. నన్ను మీరు క్షమింపవలయను. మరి ఎప్పుడైనా ఈ సభ తిరుగచేసుకొనుడు. సంశ్లిష్ట వాక్యం. నన్ను మీరు క్షమించి మరి ఎప్పుడైనా ఈ సభ తిరుగచేసుకొనుడు. సామాన్య వాక్యాలు. గీత వంట చేసింది. గీత అందరికీ వడ్డించింది. తాను తిన్నది. గీత నిద్రపోయింది. సంశ్లిష్ట వాక్యం. గీత వంట చేసి అందరికీ వడ్డించి తాను తిని నిద్రపోయింది. సామాన్య వాక్యాలు. రజని నిద్ర లేచింది. రజని స్నానం చేసింది. రజని పూజ చేసింది. రజని అన్నం తిన్నది. రజని బడికి వచ్చింది. సంశ్లిష్ట వాక్యం. రజని నిద్రలేచి స్నానం చేసి పూజ చేసి అన్నం తిని బడికి వచ్చింది. సామాన్య వాక్యాలు. గీత బజారుకు వెళ్ళింది. గీత కూరగాయలు కొన్నది. సంశ్లిష్ట వాక్యం. గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. సామాన్య వాక్యాలు. రుకియా బజారుకు వెళ్ళింది. రుకియా కూరగాయలు కొన్నది. సంశ్లిష్ట వాక్యం. రుకియా బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. సామాన్య వాక్యాలు. అమ్మ నిద్ర లేచింది. అమ్మ ముఖం కడుక్కుంది. సంశ్లిష్ట వాక్యం. అమ్మ నిద్ర లేచి ముఖం కడుక్కుంది. సామాన్య వాక్యాలు. రవి ఊరికి వెళ్ళాడు. రవి మామిడి పండ్లు తెచ్చాడు. సంశ్లిష్ట వాక్యం. రవి ఊరికి వెళ్ళి మామిడి పండ్లు తెచ్చాడు. సామాన్య వాక్యాలు. తాత భారతం చదివాడు. తాత నిద్రపోయాడు. సంశ్లిష్ట వాక్యం. తాత భారతం చదివి నిద్రపోయాడు.
సామాన్య వాక్యాలు. రాము నడుచుకుంటున్నాడు, ఇది వర్తమాన కాలం. రాము వెళ్ళాడు, ఇది భూతకాలం. తన ఊరు చేరాడు, ఇది భూతకాలం. సంశ్లిష్ట వాక్యం. రాము నడుచుకుంటూ వెళ్ళి తన ఊరు చేరాడు. ఇందులో వర్తమాన కాలం శత్రార్థకంగాను భూతకాలం త్వార్థంగాను మారే గమనించగలరు. సామాన్య వాక్యాలు. కృష్ణ బొబ్బిలి వెళ్ళాడు, కృష్ణ ఇల్లు కట్టాడు. సంశ్లిష్ట వాక్యం. కృష్ణ బొబ్బిలి వెళ్ళి ఇల్లు కట్టాడు. సామాన్య వాక్యాలు. తాతగారు ఇంటికి వచ్చారు, తాతగారు కాఫీ తాగారు. సంశ్లిష్ట వాక్యం. తాతగారు ఇంటికి వచ్చి కాఫీ తాగారు. సామాన్య వాక్యాలు. మాధురి తోటకు వెళ్ళింది, మాధురి పువ్వులు కోసింది. సంశ్లిష్ట వాక్యం. మాధురి తోటకు వెళ్ళి పువ్వులు కోసింది. సామాన్య వాక్యాలు. చిన్న సినిమాకి వెళ్ళాడు, చిన్న ఐస్ క్రీం తిన్నాడు. సంశ్లిష్ట వాక్యం. చిన్న సినిమాకి వెళ్ళి ఐస్ క్రీం తిన్నాడు. సామాన్య వాక్యాలు. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించాడు, అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. సంశ్లిష్ట వాక్యం. స్త్రీ విద్య అవసరాన్ని గుర్తించి అనేక బాలికా పాఠశాలలు స్థాపించాడు. సామాన్య వాక్యాలు. తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించాడు, సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు. సంశ్లిష్ట వాక్యం. తన కుమారునికి ఒక వితంతువుతో వివాహం జరిపించి సభ్య సమాజానికి ఆదర్శప్రాయుడయ్యాడు. సామాన్య వాక్యాలు. భాస్కర్ ఆటలు ఆడాడు, భాస్కర్ అలసిపోయాడు, భాస్కర్ ఇంటికి వచ్చాడు. సంశ్లిష్ట వాక్యం. భాస్కర్ ఆటలు ఆడి అలసిపోయి ఇంటికి వచ్చాడు. సామాన్య వాక్యాలు. రాముడు లంకకు వెళ్ళాడు, రాముడు రావణునితో యుద్ధం చేశాడు, రాముడు రావణుని జయించాడు, రాముడు సీతను తీసుకున్నాడు, రాముడు అయోధ్యకు వచ్చాడు. సంశ్లిష్ట వాక్యం. రాముడు లంకకు వెళ్ళి రావణునితో యుద్ధం చేసి అతనిని జయించి సీతను తీసుకుని అయోధ్యకు వచ్చాడు. సామాన్య వాక్యాలు. కవిత గ్రంథాలయానికి వెళ్ళింది, కవిత పుస్తకాలను తెచ్చింది. సంశ్లిష్ట వాక్యం. కవిత గ్రంథాలయానికి వెళ్ళి పుస్తకాలను తెచ్చింది. సామాన్య వాక్యాలు. వాటిని ఇనప్పెట్టెలో పెట్టాడు, ఇనప్పెట్టెకు తాళాలు వేశాడు, బయటకు వెళ్ళాడు. సంశ్లిష్ట వాక్యం. వాటిని ఇనప్పెట్టెలో పెట్టి తాళాలు వేసి బయటకు వెళ్ళాడు. సామాన్య వాక్యాలు. రాము పాఠం చదివాడు, రాము పాఠం అర్థం చేసుకున్నాడు. సంశ్లిష్ట వాక్యం. రాము పాఠం చదివి పాఠం అర్థం చేసుకున్నాడు. శత్రర్థక వాక్యాలు.
వర్తమానకాల అసమాపక క్రియలు. సామాన్య వాక్యాలు. రజియా పాట పాడుతున్నది. రజియా ఆడుకుంటున్నది. సంశ్లిష్ట వాక్యం. రజియా పాట పాడుతూ ఆడుకుంటున్నది. సామాన్య వాక్యాలు. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయిచున్నారు. ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. సంశ్లిష్ట వాక్యం. ఆంగ్లేయ గ్రంథములెన్నియో వ్రాయిచు ఆంగ్లేయ ఉపన్యాసములెన్నియో ఇచ్చుచున్నారు. సామాన్య వాక్యాలు. అఖిలేష్ మధుకరుడితో మాట్లాడుతున్నాడు. అఖిలేష్ నడుస్తున్నాడు. సంశ్లిష్ట వాక్యం. అఖిలేష్ మధుకరుడితో మాట్లాడుతూ నడుస్తున్నాడు. సామాన్య వాక్యాలు. జ్యోతిర్మయి కంప్యూటర్లో ఏదో చదువుతున్నది. జ్యోతిర్మయి ముఖ్యాంశాలు రాసుకుంటున్నది. సంశ్లిష్ట వాక్యం. జ్యోతిర్మయి కంప్యూటర్లో ఏదో చదువుతూ ముఖ్యాంశాలు రాసుకుంటున్నది. సామాన్య వాక్యాలు. సౌజన్య పడుతున్నది. సౌజన్య లేస్తున్నది. సౌజన్య సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది. సంశ్లిష్ట వాక్యం. సౌజన్య పడుతూ లేస్తూ సైకిల్ తొక్కడం నేర్చుకుంటున్నది. సామాన్య వాక్యాలు. మాధవి ఆలోచిస్తున్నది. మాధవి పుస్తకం చదువుతున్నది. సంశ్లిష్ట వాక్యం. మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతున్నది. సామాన్య వాక్యాలు. మాధవి ఉద్యోగం చేస్తున్నది. మాధవి చదువుకుంటున్నది. సంశ్లిష్ట వాక్యం. మాధవి ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నది. సామాన్య వాక్యాలు. ఫల్గుణ్ పేపర్ చదువుతున్నాడు. ఫల్గుణ్ టీవీ చూస్తున్నాడు. సంశ్లిష్ట వాక్యం. ఫల్గుణ్ పేపర్ చదువుతూ టీవీ చూస్తున్నాడు. సామాన్య వాక్యాలు. సలీమా పాడుతున్నది. సలీమా నాట్యం చేస్తున్నది. సంశ్లిష్ట వాక్యం. సలీమా పాడుతూ నాట్యం చేస్తున్నది. సామాన్య వాక్యాలు. సుగుణ వంట చేస్తోంది. సుగుణ పాటలు వింటోంది. సంశ్లిష్ట వాక్యం. సుగుణ వంట చేస్తూ పాటలు వింటోంది. సామాన్య వాక్యాలు. కాపలా కాయు. హాయిగా తిను. హాయిగా కూర్చో. సంశ్లిష్ట వాక్యం. కాపలా కాస్తూ హాయిగా తింటూ హాయిగా కూర్చో. సామాన్య వాక్యాలు. అక్క టీవీ చూస్తున్నది. అక్క నృత్యం చేస్తున్నది. సంశ్లిష్ట వాక్యం. అక్క టీవీ చూస్తూ నృత్యం చేస్తున్నది. భవిష్యత్కాల క్రియలు. సామాన్య వాక్యాలు. విమల వంట చేస్తుంది. విమల పాటలు వింటుంది. సంశ్లిష్ట వాక్యం. విమల వంట చేస్తూ పాటలు వింటుంది. సామాన్య వాక్యాలు. చెట్లు పూత పోస్తాయి. చెట్లు కాయలు కాస్తాయి. సంశ్లిష్ట వాక్యం. చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి. సామాన్య వాక్యాలు. నారాయణ అన్నం తింటాడు. నారాయణ నీళ్లు తాగుతాడు. సంశ్లిష్ట వాక్యం. నారాయణ అన్నం తిని నీళ్లు తాగుతాడు.
సామాన్య వాక్యాలు. వైద్యుడు ప్రథమ చికిత్స చేస్తాడు. వైద్యుడు మందులు ఇస్తాడు. సంశ్లిష్ట వాక్యం. వైద్యుడు ప్రథమ చికిత్స చేసి మందులు ఇస్తాడు. ఛేదర్థక వాక్యాలు. సంస్కృతంలో చేత్ అనే ఈ ప్రత్యయానికి తెలుగులో అయితే అని అర్థం. అయితే అనే ఈ ప్రత్యయం కార్యకారణ సంబంధాన్ని సూచిస్తుంది. సామాన్య వాక్యాలు. కష్టపడి పనిచేయాలి, ఫలితం దానంతట అదే వస్తుంది. సంశ్లిష్ట వాక్యం. కష్టపడి పని చేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది. సామాన్య వాక్యాలు. మొక్కలు నాటాలి, మొక్కలు పర్యావరణానికి మేలు చేస్తాయి. సంశ్లిష్ట వాక్యం. మొక్కలు నాటితే పర్యావరణానికి మేలు చేస్తాయి. సామాన్య వాక్యాలు. జీవవైవిధ్యాన్ని కాపాడాలి, ప్రకృతి సమతులితం అవుతుంది. సంశ్లిష్ట వాక్యం. జీవవైవిధ్యాన్ని కాపాడితే ప్రకృతి సమతులితం అవుతుంది. సామాన్య వాక్యాలు. మంచి పుస్తకాలు చదవాలి, అజ్ఞానం తొలగుతుంది. సంశ్లిష్ట వాక్యం. మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది. సామాన్య వాక్యాలు. వర్షాకాలంలో వానలు పడాలి, వర్షాకాలంలో పంటలు పండుతాయి. సంశ్లిష్ట వాక్యం. వర్షాకాలంలో వానలు పడితే పంటలు పండుతాయి. సామాన్య వాక్యాలు. సరిగ్గా మందులు వాడాలి, జబ్బు తగ్గుతుంది. సంశ్లిష్ట వాక్యం. సరిగ్గా మందులు వాడితే జబ్బు తగ్గుతుంది. సామాన్య వాక్యాలు. మానసికంగా ఎదగాలి, విజయాన్ని పొందవచ్చును. సంశ్లిష్ట వాక్యం. మానసికంగా ఎదిగితే విజయాన్ని పొందవచ్చును. సామాన్య వాక్యాలు. రంగయ్యకు రెక్క ఆడాలి, రంగయ్యకు డొక్క ఆడదు. సంశ్లిష్ట వాక్యం. రంగయ్యకు రెక్కాడితే కానీ డొక్కాడదు. సామాన్య వాక్యాలు. బస్సులో నేను వెళ్తుండాలి, నేను కూర్చుని ఉండాలి. వృద్ధులు ఎవరైనా నిలబడి ఉండాలి, లేచి నా స్థలంలో కూర్చోబెడతాను. సంశ్లిష్ట వాక్యం. బస్సులో నేను వెళ్తుంటే, నేను కూర్చొని ఉంటే, వృద్ధులు ఎవరైనా నిలబడి ఉంటే లేచి నా స్థలంలో కూర్చోబెడతాను. సామాన్య వాక్యాలు. నేను పాటల పోటీలో పాల్గొనాలి, ఎవరైనా నాకంటే బాగా పాడాలి, నేను మెచ్చుకుంటాను. సంశ్లిష్ట వాక్యం. నేను పాల్గొన్న పాటల పోటీలో ఎవరైనా నాకంటే బాగా పాడితే వారిని నేను మెచ్చుకుంటాను. సామాన్య వాక్యాలు. మా తరగతికి కొత్త విద్యార్థిని వస్తుంది, నేనే ముందు పలకరిస్తాను. సంశ్లిష్ట వాక్యం. మా తరగతికి
కొత్త విద్యార్థిని వస్తే నేనే ముందు పలకరిస్తాను. సామాన్య వాక్యాలు. అంగవైకల్యం గలవారున్నారు. వారి పట్ల సహానుభూతితో వ్యవహరిస్తాను. సంశ్లిష్ట వాక్యం. అంగవైకల్యం గలవారుంటే వారి పట్ల సహానుభూతితో వ్యవహరిస్తాను. దేశ భాషలందు తెలుగు లెస్స. www.teluguabhyasanam.com